దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన్ను అరెస్టు చేశారు. అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండి మొట్టమొదటిగా అరెస్ట్ అయిన వ్యక్తిగా చరిత్రకెక్కారు సీఎం కేజ్రీవాల్. సీఎం పదవిలో ఉంటూ అరెస్టు అలా చేయడం అనేది సబబా అని రాజకీయ విశ్లేషకుల వాదన. గతంలో బీహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ కూడా అరెస్టుకు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడే జయలలితకు శిక్ష పడింది. దీంతో ఆమె సీఎం పదవిని కోల్పోయారు. చట్టపరంగా శిక్ష పడ్డాక పదవిని కోల్పోతారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్పై ఈడీ చేస్తున్న ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. దీంతో ఆయనకు శిక్ష పడలేదు. విచారణ మాత్రమే కొనసాగిస్తున్నారు. కాబట్టి సీఎంగా కొనసాగేందుకు చట్ట ప్రకారం అడ్డంకులు ఉండవని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి విచారణలో ఉంటే పరిపాలన ఎలా సాధ్యపడుతుంది అని విమర్శిస్తున్నారు మేధావులు. గురువారం సాయంత్రం సుదీర్ఘంగా విచారించిన తర్వాత కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అసలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే ఆ పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి వీలు లేదు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు. కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఈ రక్షణ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే అనేది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అని వ్యత్యాసం ఏమి ఉండదంటూ మరికొంతమంది రాజకీయ విశ్లేషకుల వివరణ. కాబట్టి ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి చట్టపరంగా అన్ని అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.